హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 68వ కీర్తన 20వ వచనము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమేన్. హల్లెలూయా! అవునండి. మరణాన్ని తప్పించుట అది దేవుని వశము. ఎవరు మరణాన్ని తప్పించట్లేరు. ఎవరు మరణాన్ని తప్పించలేరు. ఎందుకంటే మరణం యొక్క పాతాళ లోకపు యొక్క తాళచెవులు ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి, ప్రభువైన యేసు ప్రభు ఒక్కడు మాత్రమే మనల్ని మరణం నుండి తప్పించగలరండి. కాబట్టి దేవుడు మనల్ని మన పాపాలను ఎప్పుడు క్షమిస్తాడు, ఎప్పుడు మనల్ని మరణం నుండి తప్పిస్తాడు అంటే చాలామంది అనుకుంటారండి, నిన్న డబ్బిస్తే దేవుడు నా పాపాలను క్షమించి నన్ను మరణం నుండి తప్పిస్తాడని చెప్పి. ఏదో మనం డబ్బిస్తేనో లేకుంటే ఏదో జంతు బలిస్తేనో దేవుడు మన మరణం నుండి తప్పించడండి. మనము మన మనస్సును ఆయనకియ్యాలి. మనము పశ్చాత్తాపం పొందిన విరిగినలిగిన హృదయాన్ని మనం ఎప్పుడైతే ఆయనకిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆ మరణం నుండి, పాపం నుండి విడిపించి, మనల్ని సజీవ లెక్కలో ఉంచి, మనల్ని మరణం నుండి తప్పించేవాడై ఉన్నాడు. కాబట్టి మనము యేసు నామములో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ, దేవా నేను నీకు తెలియకో తెలుసో తప్పు చేశాను. కాబట్టి నా పాపములను క్షమించుము, నా తప్పులు క్షమించుము అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మన పాపములను క్షమించి, మనల్ని మరణం నుండి తప్పించేవాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా!